అతి సామాన్యమైన మనం అనుకుంటాం, అతి సామాన్యమైన వ్యక్తిని అత్యంత ఉన్నత శిఖరం ఎక్కించాలంటే మనకి ఎంత కష్టంతో కూడుకున్నటువంటి పని. సో కాబట్టి ఆ ఓర్మి, ఆ నేర్పు గురుదేవులు మా యందు చూశాడు కాబట్టే ఈ విధమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చాడేమో అనుకుంటూ ఉంటాను నేను. ఇట్స్ ఎ పనిష్మెంట్ యాక్చువల్లీ, కానీ ఇట్స్ ఎ పనిష్మెంట్ రియలీ. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మా స్థాయి కూడా సంఘంలో చాలా పెద్ద స్థాయి. ఎంతో సుఖంగా ఈ శరీరాన్ని ఎంతో సుఖవంతంగా, లేకపోతే మీరు అన్నట్టు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు, లేకపోతే కొడైకెనాల్కి వెళ్ళి తపస్సు చేసుకుని ఒక నిశ్చింతమైన జీవితం గడపచ్చు. మాతో ఉన్న సహచర్యంలో ఉన్నవాళ్ళు చాలామంది కాశీకి వెళ్ళి హాయిగా వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటున్నారు. సో కాబట్టి కానీ మాకు పరంపరకర్తల చేత నిర్దేశింపబడినటువంటి ఆజ్ఞని మేము శిరసా వహించి రావటం వలన ఎన్నో నిందలు మోస్తూ ఎన్నో విషయాలుగా ఒక సంఘర్షణ ఎదుర్కొంటూ ఇక్కడ ఉండటం జరుగుతున్నది. కాబట్టి మీరు ఈ మార్గంలో ఒక అంతర్ముఖం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విద్య కాదు, అత్యంత ఘర్షణతో మీరు నేర్చుకోబోతున్నారు. మీరు అక్కడ ఎస్ ఆప్యాయత అన్నతో మాట్లాడతాం తప్ప కోపంతో కాదు కాదు కాదు. మేము ఎప్పుడు మా పిల్లలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఇలా రిమోట్ ఏరియాల్లోకి వచ్చి పెట్టిన వాటితో పాటు దీనికి 100 రెట్లు అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి. అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి యోగా కేంద్రాలన్నీ కూడా ఎలా పనిచేస్తాయో నాకు బాగా తెలుసు. ఎందుకంటే మేము అక్కడ చేస్తూ ఉన్నాం. కొన్ని యోగాసనాలని, ప్రాణాయామాలని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లని ఇవన్నీ నేర్పిస్తూ వాటికి ఆధ్యాత్మిక కేంద్రాలని పేరు నేర్పిస్తూ ఉంటారు. దేనికోసం? అది బతుకు తెరువు విద్యగా నేర్పిస్తూ ఉంటారు. అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. నిజమైన పరంపరలు, ఆధ్యాత్మిక ఉన్నతి నిజంగా పొందటానికి కావాల్సినటువంటి ఆ గురు పరంపరలు, ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదు. కొన్ని వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యోగ కేంద్రాలు ఒక మన భారతదేశంలోనే కాదండి, అనేక దేశాల్లో ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇది వ్యాపారంగా మారిపోయినటువంటి సందర్భంలో అనేక చెడులు, అనేక పాపకర్మలు అందులో చూపించబడతాయి. ఎందుకంటే కస్టమర్ ఈజీగా మీ దగ్గరికి రావాలంటే ఒక వ్యాపార ధోరణి, దానికి ప్రచారం ఉండాలి, ఒక డ్రెస్ కోడ్ ఉండాలి, దానికి కొన్ని ఫిక్స్డ్గా పద్ధతులు కొన్ని ఉండాలి, దానికి బ్రహ్మాండంగా ఫీజు ఉండాలి, చుట్టూ యాంబియన్స్ అద్భుతంగా క్రియేట్ చేస్తారు, అవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటే ఇప్పుడు ఇక్కడున్న 10 మంది కాదు, కొన్ని వేల మంది వస్తారు. నిజమైన పరంపరకి, నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చేవాళ్ళ దగ్గరికి ఇంతే, 4. ప్రస్తుతం పరిస్థితి అండి, నిజమైనటువంటి జ్ఞానం నేర్పేవాళ్ళు లేరు. అటువంటి సంస్థల దగ్గరికి, అటువంటి పరంపరలోకి వచ్చినటువంటి మీ కొద్ది మంది అదృష్టవంతులు, అతి కొద్ది మంది మాత్రమే ఇక్కడ జమ అయ్యారు. ఒక నిజమైనటువంటి యోగ మార్గంలోకి మీరు తెలిసి వచ్చారో తెలియక వచ్చారో, ఒక నిజమైనటువంటి యోగ మార్గంలోకి మీరు వచ్చినటువంటి వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో తిరిగి చూసినటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నటువంటి మాటలు, ఆధ్యాత్మికత యోగం కూడా వ్యాపారంగా మార్చబడింది. వింటున్నారా ఇది? సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇది కమర్షియలైజ్ అవ్వకుండా మేము ప్రయత్నం చేస్తున్నాము. దానికి మేము ఎంత నష్టపోయామో, ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు. ఎన్ని ఫ్రిక్షన్స్ ఎదుర్కొన్నాము అంటే, ఎందుకంటే ఇలాంటి గురువుగారు ఫేస్ చేసేటువంటి ఇలాంటి ప్రాబ్లమ్సే మేము ఫేస్ చేస్తున్నాం. ప్రచారం ఉండదు. ప్రచారం చేసుకోలేదనుకోండి ఎవరు రారు. ఆ నిజమైనటువంటి విద్యని ఇవ్వటానికి మనం హృదయపూర్వకంగా మనం ఉన్నప్పుడు వాళ్ళని ఎవరు నమ్మరు. మోసపూరితమైన మాటలు,
ఆ వ్యాపార ధోరణి ఉన్నవైపుకే జనమంతా పరుగులు. అంటే ఈ టైం అలా ఉందండి. ఇప్పుడు శుక్లపక్షం కృష్ణపక్షం అంటారు కదా, అంటే పుణ్యకాలం పాపకాలం. ప్రస్తుతం ఈ ఇరా మొత్తం అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది పాపకర్మలకే ప్రాచుర్యం ఎక్కువ, పాపకర్మలే పరిడవిల్లుతూ ఉన్నాయి, వాళ్ళే గొప్పవాళ్ళుగా స్తుతించబడుతూ ఉన్నారు. అది పరిస్థితి ఇప్పుడు. మరి ఇటువంటి ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోతానే ఉన్నాం కదా. మరి మనం ఇందులో కొంతమంది ఇగో గురుగారు లాంటి వాళ్ళు, ఆయన ఫాలో అయ్యేటువంటి మీలాంటి వాళ్ళు నిలబడి నిజాన్ని తెలుసుకుని దాన్ని జీవించి అంటే ఆ పరంపరను అలాగా ఉంచి ఈ ఫ్లడ్ వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఇలాగే ఉండదండి. ఈ ఫ్లడ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జర్మినేట్ అవ్వాలి. ఈ పరంపర మళ్ళీ కొనసాగాలి. అలా ఉండటానికి మరి మీరు విద్యుక్తం కావాలి అందరూ. నేను ఆ ప్రయత్నంలోనే వచ్చానండి. ఇప్పుడు నేను ఆ ప్రయత్నంలోనే వచ్చాను. నేను మాకు తెలిసినటువంటి ఆ కొద్దిపాటి పరిజ్ఞానంతో మేము ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం, సమాజంలో గౌరవంగా ఉండగలుగుతున్నాం, కొంచెం సంపదలు అవి హ్యాపీగా మనం చేసుకున్నటువంటి పనులు సక్సెస్ రేట్ బాగుంటుంది. కాబట్టి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి వచ్చిన ఇబ్బంది లేదు. అది సరిపోదు. అది మనకు టూల్స్. మంచి ఆరోగ్యంగా ఉన్నాం, ఏమీ కొరవ లేకుండా సంపదలు అన్నీ ఉన్నాయి, అది సరిపోతుందా? అది టూల్స్. మీ ఆధ్యాత్మిక ఉన్నతికి ఇవి టూల్స్. ఈ టూల్స్ ఏం చేస్తున్నాయి మమ్మల్ని ఇంక వదిలిపెట్టట్లా. నువ్వు సంపాదించేవాడు సంపాదిస్తూ ఉండు, పదవులు పొందేవాడు పదవులు పొందుతూ ఉండు. ఇలాగా మొన్నే ఆ దారిలోంచి ఆధ్యాత్మిక మార్గంలో రాకుండా అవి అడ్డుపడుతూ ఉంటాయి. ఎక్కడ దీనికి కట్ ఆఫ్ చేసుకునేటువంటి లైన్ ఎక్కడుంది అది మెజర్ చేసుకోవాలి. అలా మెజర్ చేసుకున్న వాళ్ళే ఆధ్యాత్మికత కోసం గురువుల కోసం పరితపిస్తూ తిరుగుతూ మెల్లగా ఓ చోట పడతారు వచ్చి. దాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా అవసరమైనటువంటి విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇవాళ వచ్చాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఎలా మన గురించి తెలుసుకొని వచ్చాడో అది కూడా తెలియదు. అన్నీ మీరే పరిచయం. జై గురుదేవ్. నా పేరు జితేందర్ అండి. నేను వరంగల్ గట్టిగా మాట్లాడు. హన్మకొండలో టీచర్, గవర్నమెంట్ టీచర్ని. నేను ఈ ఆధ్యాత్మికమైన ఫీల్డ్లో దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. కాకపోతే నేను చేసే ధ్యానానికి గురువుగారు చెప్పేదానికి చాలా తేడా ఉంది. అంటే మాకు తెలియక ఏదో ఆ ఫీల్డ్లో ఉండి చేసుకుంటూ పోతున్నాను. స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్నాను. అయితే నాకు ఈ మధ్యకాలం ఒక 3 నెలల్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆ మేడం ఇక్కడికి వచ్చి వెళ్ళిందట. వెళ్ళాక నాతో వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి గురువుగారితో దీక్ష తీసుకొని చాలా చేంజెస్ ఉంటాయి, ఎందుకంటే మీరు అక్కడ ఆధ్యాత్మిక ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నానని నాకు ఒక వీక్లీ 1-2 చెప్తూ ఉంటుంది. నేను ఇక్కడికి పౌర్ణమికి వద్దామని 3 నెలల నుంచి ట్రై చేశాను, కానీ అస్సలు కుదరలేదండి. ఈసారి ఎట్లయినా తప్పకుండా వెళ్ళాలని ఈరోజు లీవ్ పెట్టుకొని మరీ మార్నింగ్ వచ్చడం జరిగింది. ఒకటి అడ్వకేట్ గారితో కూడా టచ్లో ఉండి మాట్లాడుతున్నాను. మీరు రండి సార్, మాతో ట్రావెల్ చేయండి, మీకే తెలుస్తుంది అది అన్నాడు. ఈరోజు ఇలాగైనా వచ్చాను. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చాయండి. దాంతోపాటు సరైనటువంటి మార్గంలో వెళ్ళదాం అనుకునే వాళ్లకు చాలా ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ యొక్క నెంబర్ దాని మీద డిస్ప్లే చేయడము, మీరు రావడము, వాళ్ళు ఇచ్చేటువంటి స్పీచ్ అర్ధగంట 30 గంట ఉంటుంది. దానిలో సమయం పోతే డెప్త్కి వెళ్తే చివరికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే వాళ్లకు దాని మీద అవగాహన అనేదే లేదు. ఏదో చూసి వ్యూస్ సంపాదించుకోవడం అనేది ఒక పెద్ద మార్కెట్ అయిపోయిందండి. కాబట్టి దయచేసి మనకు తెలిసిన మిత్రులకు కానీ ఎవరికి కానీ ఏంటంటే ఆ విజ్ఞప్తి, సరి అయినటువంటి ఇటువంటి గురువుగారుల సమక్షంలో వాళ్ళని తీసుకొచ్చి వదిలిపెడితే వాళ్ళ జీవితం సార్థకమైపోతుందండి.
అంటే నాది జస్ట్ ఒక 60-70 కిలోమీటర్లే, కానీ ఇన్నేళ్ళు 15-18 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంది ఆశ్రమం అంటే నాకే తెలియదు. మీరు ఇంకోటి నమ్ముతారో నమ్మరో అండి, నేను ఇట్లా వచ్చుకుంటూ ఇట్లా రైట్ సైడ్ తిరిగినాక ఈ ఎంట్రన్స్లో విజిట్ కాగానే ఎందుకు నా మైండ్లో అరే ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది కదా, ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి మనం ధ్యానం చేసుకోవచ్చు అనే ఫీలింగ్ కలిగింది. నేను ఋషికేశ్ కానీ అటు కానీ ఇటు కానీ వెళ్దామంటే మనకు అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ ఆచారాలు వేరు, ఆడ మనం చేయలేము, ఉండలేము, అక్కడ పరిస్థితులు మనం ఇక్కడ ఇంత మంచి ఎన్విరాన్మెంటు ఇంత మంచిగా ఉండి గురుగారు ఆధ్వర్యంలో మనం నేర్చుకోవడం అంటే మనకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక సుకృతం అండి. అది అందరికి కూడా కలగదు. కాబట్టి దయచేసి మీరు నాకంటే మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మీకు ముందు అందింది, మాకు చాలా లేటుగా అందుతుంది అని భావిస్తున్నాము. ఇంతకంటే ఇక గురుగారు ఆశీస్సులు ఉండాలండి. సంతోషం.